హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్షి వ్లాగ్స్ అండ్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఇదైతే సండే రోజు వ్లాగ్ అన్నట్టు. చికెన్ కర్రీ కోసం అయితే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా. ప్లీజ్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ గ్రో అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు సండే కాబట్టి చికెన్ కర్రీ చేద్దామని చెప్పి నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఎందుకు అన్ని ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే మాకు గ్రేవీ ఎక్కువగా ఉంటేనే ఇష్టం. అండ్ ఆనియన్స్తోనే గ్రేవీ వస్తుంది కదా. అందులో నేను చేసేది కొంచెం 1 kgకి ఎక్కువ ఉంటుందండి. సో ఆ మాత్రం ఆనియన్స్ అయితే పడతాయి. ఇంకా అన్నీ కట్ చేసేసాను. మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్ వేసి ఇచ్చేసాను, వాళ్ళైతే తింటున్నారు. ఈలోపు నేను కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఇది రెగ్యులర్గా చేసే ప్రాసెసే, కాకపోతే నేను చేసే స్టైల్ చూపిస్తాను. సో ఇలా ఆయిల్ వేసుకొని దాని తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఇందులో కొంచెం పుదీనా వేసాను. మర్చిపోయి ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి దాని తర్వాత మగ్గిన తర్వాత పుదీనా వేయాలి. నేనేం చేశానంటే మర్చిపోయి ముందే పుదీనా వేసేసాను. అప్పుడు మా ఆయన వచ్చి ఏదో సంథింగ్ ఏదో అడుగుతున్నాడు. సో అది మర్చిపోయాను, సడన్గా పుదీనా వేసేసాను. గుర్తొచ్చిందండి, నేను ఈరోజు ఒక్కరోజు కర్రీ చేయమన్నా. ఎందుకంటే సండే ఒకటే రోజు కదా, నేను ఎవ్రీడే చేస్తా కదా, ఒక్కరోజు చేయొచ్చు కదా అని అడిగితే మా ఆయన ఎందుకు, ఏం ప్రాబ్లం అది ఇది అని అడిగేశాడు. ఇంకా నాకు బాగా కోపం వచ్చింది. కనీసం ఒక్కరోజు కూడా కుక్ చేయడానికి ప్రాబ్లం దాకా వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఇంకా నేనే చేశాను వంట. సో అంతే అండి, ఇంకా లేడీస్ అంతే కదా, మనం ఇలా ఉన్నా కూడా చేయాల్సిందే. అండ్ కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు ఈ మధ్యలో. అందుకే నేను ఎప్పుడూ అడగను మ్యాక్సిమం వంట చేయమని. ఏదైనా ఒక బాగా క్రిటికల్ సిచ్యువేషన్లో తప్ప ఇంకా అసలు వాళ్ళ బాగా అంటే బాగా లెగ్ పెయిన్ అంటే చాలా ఉన్నాయి. లెగ్స్ అంటే బాగా లాగుతున్నాయి. అసలు అర్థం కావట్లేదు ఏమవుతుందో ఏమో. సో ఇంకా కర్రీ అయితే ప్రాసెస్ అర్థమైంది కదండి. ఇటు సైడ్ రైస్ పెట్టేసాను. ఇంకా చికెన్ కర్రీ అయితే చికెన్ కూడా వేసేసి చికెన్ కొంచెం ఆయిల్లో కుక్ అయిన తర్వాత కారం వేసాను 3 స్పూన్స్. ఎందుకంటే ఇది కొంచెం కారం తక్కువ ఉంటుందండి మా కారం, అందుకే నేను కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది మీకు వీడియోలో, కానీ అది కారం తక్కువనే ఉంటుంది. అండ్ సాల్ట్ కూడా వేసేసి కలిపేసాను మొత్తం. ఇందులో వాటర్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడే వాటర్ వేస్తే ఏంటంటే కర్రీ టేస్ట్ అనేది మొత్తం పోతుంది. సో నేను ఈసారి ఏంటంటే టమాటో వేసి చేస్తున్నాయి. మధ్యలో టమాటో వేసి చేయడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుందండి. గ్రేవీ అయితే చాలా థిక్గా వస్తుంది. అంతకుముందు నేను ఎప్పుడు వేసినా కూడా అసలు టమాటో యాడ్ చేసేదాన్ని కాదు. ఎప్పటికీ అనేవాళ్ళు టమాటో వేస్తే బాగుండదు చికెన్, సో అది నాన్ వెజ్ ఫీల్ ఉండదు అది ఇది అని చెప్పేవాళ్ళు. సో నేను కూడా నేనే అనేదాన్ని మ్యాక్సిమం, అది ఎట్లా ఉంటుంది చికెన్, అది నాన్ వెజ్ లాగా ఉంటుందా, టమాటో వేస్తారా అది ఇది అని అనేదాన్ని. కాకపోతే నేను ఒక్కసారి యూజ్ చేశానండి, దానివల్ల నాకు అర్థమైంది గ్రేవీ ఎలా ఉంటుందో. నిజంగా ఒక్క టమాటో యాడ్ చేసుకోండి, పెద్ద సైజ్ది 1 kgకి అయితే. అలాగే 1/2 kgకి అయితే మాత్రం ఒక చిన్న టమాటో యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కోకోనట్ పౌడర్ ఉంటే కనుక అది కొంచెం యాడ్ చేయండి. ఉంటే కనుక మ్యాక్సిమం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం చూసుకోండి. దానికి బ్యాలెన్స్డ్గా కారం వేసుకోండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా ఇట్లా వేస్తే కర్రీ అనేది టేస్ట్ బాగా సెట్ అవుతుంది అన్నట్టు. ఎక్కువ గ్రేవీ రాకుండా అలాగే ఎక్కువ సూప్ రాకుండా కొంచెం మీడియంగా ఉంటుంది. సో ఇంకా మర్చిపోయాను అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో మా పాపకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ వాళ్ళ ఫ్రెండ్ కింద ఉంటుంది అమ్మాయి, ఆమె రెడీ చేసి పెట్టింది. సో ఇద్దరు కూడా పెట్టుకున్నారు, అదే చూపిస్తుంది. ఇంకా మేమైతే లంచ్ అనేది లైట్గా చేసాము. మార్నింగ్ అయితే టిఫిన్ చేసాము. సో ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది కనుక బయటికి వెళ్ళి తినడం ఎందుకు అని చెప్పేసి లైట్గా అయితే తినేసి బయటికి వెళ్తున్నాం. బయటకంటే బేగం బజార్కి వెళ్తున్నాం. ఎందుకంటే పాపకి షూ పాడైపోయినవి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకోవడానికి కూడా ఇంకేమైనా ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పి, రేపు మండే కదా మళ్ళీ స్నాక్స్ బాక్స్లోకి కావాలి కదా అని చెప్పి వెళ్తున్నాము. ఈ సండే ఏదో ఒక సైడ్ వెళ్ళడమే అవుతుంది. నిజంగా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతున్నాం. మాతో పాటు మా పిల్లలు కూడా బాగా అలసిపోతున్నారు. కాకపోతే ఇంకా ఆప్షన్ లేదండి. దగ్గర కూడా దొరుకుతాయి, కాకపోతే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఎవ్రీ సండే కొంచెం ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది. కానీ అది కూడా అసలు మానేయాలి. ఇంకా ఏంటంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ జియాగూడలో చాలా ఫేమస్. లాస్ట్ వారం అయితే అక్కడ బోనం తీస్తారంట. మేము హైదరాబాద్లో ఉన్న మాటే కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు.
సో చాలా రష్ ఉంటుంది కూడా. ఇప్పుడు చాలా ఉంది క్రౌడ్, అసలు తీసుకురావద్దని చెప్తున్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళని కానీ. సో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఇంకెందుకులే రిస్క్ అని చెప్పేసి మా ఇంటి దగ్గర కూడా తీస్తారండి బోనాలు. ఇక్కడ కూడా మైసమ్మ టెంపుల్ ఉంది మా ఇంటి పక్కన కూడా, చాలా బాగా తీస్తారు. మంచిగా అనిపిస్తుంది నాకు చూస్తూ ఉంటే. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లు పరిస్థితి చూడండి. హడావిడిగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అసలు రెస్టే లేదు. నిజంగా సండే అన్న మాటే కానీ అసలు సండే వస్తుందంటేనే భయమేస్తుంది. చాలా అంటే చాలా పని ఉంటుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇది బాగా షేక్ అవుతుంది. ఇంకా ఇదే అండి అమ్మవారి టెంపుల్. చూడండి పైన చూస్తే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం, నేను యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా పెట్టాను కదా, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. చాలా మెంబర్స్ అనుకుంటున్నారు నేను ఇలా పెట్టగానే నాకు అలా వీడియోస్ పెట్టగానే మనీ వచ్చేస్తాయి, వ్యూస్ బాగానే వస్తున్నాయి కదా, మనీ కూడా వస్తున్నాయి కావచ్చు అని అనుకుంటున్నారు. అది ఎంత చిన్న లాజిక్ అండి. అసలు నాకున్న సబ్స్క్రైబర్స్ ఏంటి, నాకు అసలు మనీ రావడం ఏంటి. నిజంగా ఒకరు అడిగారు నన్ను, చాలా నవ్వొచ్చింది నాకు. అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా ఇంకా వేరే వాళ్ళని ఎలా క్వశ్చన్ చేస్తారు. మా ఆయన మీరు ఇంతవరకు చూడలే కదా, అతనే మా హస్బెండ్. సో జస్ట్ చిన్న క్లిప్ తీస్తా అంటే వచ్చిండు. అట్లా ఏమి ఉండదు మా ఆయనకు, అట్లా షై ఫీలింగ్ అట్లా ఏమి ఉండదు. సో మనం చేసేది తప్పు కానప్పుడు దాంట్లో ఏముంది, మనం కెమెరా ముందు రావడానికి పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో అదే చెప్తాడు ఎప్పుడు నాకు. ఇక మా బాబాయ్ అయితే పైనకి వెళ్ళి మంచిగా రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇలా సండే వస్తే అప్పుడప్పుడు చేపిస్తున్నాను నేనే, వాళ్ళకు కూడా డ్యాన్స్ రావాలి కదా అని చెప్పి బాగా చేస్తాడు మా బాబు కూడా. అండ్ డ్యాన్స్ చేస్తాడుగా చదువుకోవడానికి మళ్ళీ ఇలా మాత్రం అనకండి, మా పిల్లలు అన్నింట్లో ముందుంటారు. సో నేను చదువు విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయను. దాని తర్వాత ఇవన్నీ, కాకపోతే చదువు ఒక్కటే కాదు కదా, అన్ని యాక్టివిటీస్లో కూడా ఉండాలి. సో అందుకే నేను అన్నింట్లో పుష్ చేస్తాను. సో డ్యాన్స్ కూడా వచ్చి ఉండాలండి ఈ కాలంలో, ఎందుకంటే చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు. సో అందరికీ అన్నీ వచ్చి ఉండాలి, అన్నింటిలో అట్లీస్ట్ మనం ట్రై అయినా చేయాలి కదా. సో అందుకే అని చెప్పేసి మా బాబు ఒక డ్యాన్స్ స్టెప్ వేసాడు. మీకు గుర్తుందా ఆ స్టెప్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫాస్ట్గా ఉన్న గిన్నెలు అన్నీ తోమేశాను. చాలా బాగా పెయిన్గా ఉంది కాళ్ళు, కానీ ఇంకా తప్పదు, మళ్ళీ మార్నింగ్ లేసరికి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇంకా మళ్ళీ స్కూల్కి రెడీ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు అవన్నీ పెట్టుకొని అని చెప్పేసి, ఇంకా కష్టమైనా సరే అని చెప్పి ఫస్ట్ టీ పెట్టుకొని తాగి దాని తర్వాత ఇంకా రంగంలోకి దిగాను. సో గిన్నెలు అయితే మొత్తం దోమేశాను నీట్గా. ఆ తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసాను. ఇంకా మర్చిపోయానండి, కొంతమంది ఛానల్ని చూస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ అలా మాత్రం చేయకండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాక్సిమం నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానని ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా. సో నాకు మీరు ఎంటర్టైన్ కావాలి అంటే మీకు నచ్చాలి నేను తీసే వీడియో. సో అంతే నా మోటివ్. సో ఇంకా గిన్నెలు అయితే తోమేశాను నీట్గా, ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నా. దాని తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ 7 అయిపోయింది అప్పటికే. ఇంకా పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టాలి, వాళ్ళు ఆల్రెడీ ఈవినింగ్ తినేసారు కాబట్టి ఇంకా పెద్దగా పని ఏం లేదు ఇప్పుడు. ఇంకా ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేసుకున్నాను, చాలా టైం పట్టింది నిజంగా. ఒక్కొక్క 30 మినిట్స్ వీడియో ఎలా చేసి పెడుతున్నారో ఏమో అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి. నాకు ఓన్గా చేస్తే తప్ప ఇప్పుడు అర్థం కాలేదు ఆ ప్రాసెస్. కాకపోతే చాలా అంటే చాలా కష్టం, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇలా షూట్ చేసుకొని ఇలా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం. మరి మా కోసం ఏమన్నా చేస్తున్నావు అని అనుకుంటారు. కోర్స్ మీకోసం నేను చేయట్లేదు, నా కోసమే నేను చేస్తున్నా. నాకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా పనిచేస్తుంది కాబట్టి నేను చేసుకున్నా. కాకపోతే నాకు అనిపించింది చెప్తున్నా. సో ఇది చాలా కష్టము, అంత ఈజీ మాత్రం కాదు. లిటిల్ హెల్ప్ ఎవరైనా ఉన్నారనుకో ఇంట్లో, అంటే వీడియోస్ తీయడంలో కానీ లేదంటే పిల్లలకి చేయడంలో కానీ ఏదైనా ఒక దాంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు కష్టం అనిపించదు. కాకపోతే ఇలా నాలా ఓన్గా చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. సో ఇంతేనండి, నైట్ అయితే అయిపోయింది, మేమైతే తినేసాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా అనిపించిందో చెప్పండి వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. నా కిచెన్ అయితే నీట్గా అయిపోయింది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా నిద్ర పడుతుంది. లేదంటే ఈ గిన్నెలన్నీ కూడా కలలోకి వస్తాయి మళ్ళీ. సో అదో పెద్ద తలకాయ నొప్పి. ఇంకా అంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నా అంతే. సో వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, చిన్న లైక్. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ మన ఛానల్ గ్రో అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ.